రాష్ట్ర ప్రభుత్వ నూతన హిల్ట్ పాలసీపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, ప్రభుత్వ విధానాలని బీఆర్ఎస్ బీజేపీ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మంత్రి శ్రీధరబాబు విమర్శించారు. హైదరాబాద్ని మరో ఢిల్లీలా మారకుండా నిరోధించేందుకే పరిశ్రమల్ని ఓఆర్ఆర్ అవతలకి తరలిస్తున్నామని తెలిపారు. హిల్ట్ పాలసీపై ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. సొంత భూములకు సంబంధించిన అంశంలో కన్వర్షన్ ఫీజుని విధించడం జరిగింది. లీజ్ ల్యాండ్స్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన భూములపై వెసులుబాటు ఇవ్వలేదు. ప్రభుత్వ భూములు ఉత్తగానే ఇచ్చినవని చెప్పుకునే వారికి కూడా తెలిసి కూడా కావాలనే భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు మేమేం చెప్తా ఉన్నాం, రీడెవలప్మెంట్ కావాలి ఇండస్ట్రియల్ పార్క్ లేఅవుట్స్ అని. అదేవిధంగా ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాలి. అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఎవరికి నస్తే వారికి ఇచ్చే ఆలోచన చేసింది గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆ విధానపరమైన నిర్ణయాల్లో ట్రాన్స్పరెంట్ గా ఆ విధానాన్ని ప్రజలకు అందించాలనే ఒక ప్రధానమైన అంశంతో పోతా ఉన్నాం. ఈరోజు ఎవరికి కూడా టైటిల్ మార్పు, ఎందుకంటే టైటిల్ ఆల్రెడీ వారికి సంబంధించిన వ్యక్తుల దగ్గరే ఉంది, టైటిల్ మార్పు జరుగుతలేదు. ఈ రోజు మేము ఒక మంచి పారిశ్రామిక ప్రాంతాలను ఓఆర్ఆర్ అటువైపు చేయాలని అనేక కోర్టు తీర్పులు వచ్చిన నేపథ్యంలో కాలుష్యం ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాలకి సంబంధించి అక్కడ ఉన్న పరిశ్రమలు, దానికి తోడు సొంత భూములు అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వారు కొనుక్కున్న భూములకు సంబంధించి సిక్ ఇండస్ట్రీస్ గా మిగిలిపోయి ఏం చేయలేని పరిస్థితులు ఉంటున్న వారికి ఓ ప్రొడక్టివ్ యూజ్ కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమైన ఆలోచన కాలుష్య నివారణకు సంబంధించి ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఆ క్రమంలో ప్రభుత్వం అటు ప్రజలకు సంబంధించిన సౌకర్యాన్ని ఇంకా మెరుగైన తీరులో ఏర్పాటు చేయాలని, మరి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకి అనువైన ప్రాంతంలో మరి మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఓఆర్ఆర్ అటువైపుల పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించి కూడా నష్టం కాకుండా ఎవరైతే సొంత భూములు ఉన్నాయో